టుడే ఆకాశ దీపం అంటే ఏంటి? ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగించాలి? ఎలా పెట్టాలి? ఇంట్లో పెట్టుకోవచ్చా? అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అంటే పుణ్యమాసం అనే చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతి శివాలయంలో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్ళిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుందని నమ్మకం. దానిని తాడు సహాయంతో పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని, వారికి దారి కోసం అని కార్తీక పురాణం చెబుతుంది. ఇలా ఆకాశ దీపాన్ని చూసినా తలుచుకున్నా ఎంతో మంచిది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతూ ఉంటాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశ దీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్ర కట్టి దానిని వేలాడదీయవచ్చు అని పెద్దలు, పండితులు చెబుతున్నారు. కొందరు ఇళ్లల్లో కూడా దీనిని కడతారు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ like, share, subscribe my channel for more videos.